హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ప్లే డేట్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. మూవీ రన్ టైం అయితే 1 hour 35 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే బ్రియన్ అనే ఒక పర్సన్ అయితే తన జాబ్ కోల్పోతాడు. అదే టైంలో తనతో పాటు ఉన్న తన కొడుకుని తీసుకుని ఒక ప్లే గ్రౌండ్కి అయితే వెళ్తాడు భయ్య. అక్కడే ఒక డిఫరెంట్ ఫ్యామిలీ అయితే పరిచయం అవడం అయితే జరుగుద్ది. జెఫ్ అండ్ సీజే అనే ఒక అబ్బాయి, వీళ్ళిద్దరితో కలిపి ఒక ప్లే డేట్కి అయితే వెళ్తారు భయ్య. ఆఫ్టర్ దట్ మొత్తం స్టోరీ అంతా మారిపోద్ది. వాళ్ళ లైఫ్స్ అన్ని కూడా అప్సైడ్ డౌన్ అయిపోతాయి. అసలు ఆ ఫ్యామిలీ ఎవరు, అసలు ఆ ప్లే డేట్ లో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ ప్లే డేట్ మూవీ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి మీద వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద కామెంట్ లో స్ట్రేంజర్ థింగ్స్ యొక్క సీజన్ 1 అండ్ సీజన్ 2 రీక్యాప్ వీడియో అయితే ఉంటుంది. ఒక్కసారి విజిట్ చేసి చెక్ చేయండి భయ్య. నచ్చితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నార్మల్ టైం పాస్ మూవీ చూడబోతున్నాను మాత్రం నాకు ముందే తెలుసు స్టార్టింగే. సో నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు అసలు. జస్ట్ కామెడీ వర్కౌట్ అవుతే చాలు, యాక్షన్ వర్కౌట్ అవుతే చాలు అన్న మూడుతో అయితే చూసాను. నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు భయ్య. నాకైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకైతే నచ్చలేదు. యాక్చువల్ మన రేచర్ మామ అన్నాడు కదా యాక్షన్ బాగుంటుంది అని అయితే చూడడం జరిగింది, కానీ అబ్బే అసలు ఆ క్యారెక్టర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సూటే కాలేదు భయ్య. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ ఎటెటో వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఒక పర్టికులర్లీ ఒక స్క్రీన్ ప్లే అంటూ ఉండదు. రైటింగ్స్ చాలా వర్స్ట్ గా ఉంటాయి. అంటే స్టార్టింగ్ నుంచి మీకు ఫస్ట్ ఒక 15 to 20 minutes సెటప్ మాత్రం బాగా చేసుకుంటారు. జెఫ్ క్యారెక్టర్, అదే రేచర్ క్యారెక్టర్ అండ్ సీజే క్యారెక్టర్ ఎప్పుడైతే మూవీలోకి వస్తుందో అక్కడి నుంచి మొత్తం ఎటు వెళ్తుందో, ఎలాగెళ్తుందో, ఏం జరుగుతుందో ఒక క్లారిటీ అయితే ఉండదు. అసలు ఎలా పడితే అలా వెళ్ళిపోతుంటుంది. ఒక పర్టికులర్ గా సెటప్ అంటూ చేసుకోలేదు భయ్య. స్టోరీని ఎలా పడితే అలా తీసుకెళ్లిపోయారు. లాస్ట్ లో ఇది దీని వెనకున్న స్టోరీ ఇది అని చెప్పి చిన్న స్టోరీ బ్యాక్ స్టోరీ చూపిస్తారు. ఫసక్ అంతే. ఏంటి దీనికోసమా ఇప్పటిదాకా ఎంత హడావుడి చేశారు మీరు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. చాలా హడావుడి ఉంటుంది. ఓవర్ ది టాప్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. కామెడీలో ట్రై చేసినవన్నీ కూడా చరాకు తెప్పిస్తారు ఆ కామెడీతో. అంటే యాక్షన్ బ్లాక్స్ ఏమి ఉండవు, జస్ట్ చేసింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి మొత్తం మూవీ అంతా కూడా. ఆ చేసింగ్ సీక్వెన్సెస్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ అందులో కూడా కామెడీ ట్రై చేస్తారు, అవి కానీ ఏది నచ్చలేదు భయ్య. నాకైతే ఫుల్ చిరాకు వచ్చింది, ఫుల్ గా బోర్ కొట్టింది మూవీ. కంప్లీట్ చేయడానికి కూడా చిరాకు వచ్చింది నాకు. యాక్చువల్లీ చెప్పాలంటే ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే ఫ్యూ పాయింట్స్ చెప్తా. కామెడీ నచ్చలేదు, స్క్రీన్ ప్లే వరస్ట్ ఉంది, రైటింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి. స్టోరీ అన్న ఏమన్నా ఉందా అంటే ఇప్పటి నుంచో చూసేస్తున్నా అదే రొటీన్ అవుట్డేటెడ్ ఫార్మేట్ అనమాట. పర్ఫార్మెన్సెస్ ఓకే, కానీ క్యారెక్టర్ సూట్ అవ్వలేదు. తెలుగు డబ్బింగ్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. నాకైతే నచ్చలేదు భయ్య. నాకేమంత ఇంపాక్ట్ అయితే లేదు నా మీద మూవీ అయితే. ఏమొద్దు, జస్ట్ స్టోరీ పరంగా ఎలా ఉన్నా పర్లేదు. కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అవుతే చాలు. లిటిల్ బిట్ ఆఫ్ చేసింగ్ సీక్వెన్సెస్ ఉన్నాయి. టైం పాస్ కి చూస్తానంటే చూసుకోండి భయ్య, మీ ఇష్టం అయితే మీ ఓపిక. నాకైతే నచ్చలేదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు కన్నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.